ఆ బీచ్ అంటేనే దేశంలో ఒక ప్రత్యేకత. విదేశీ పర్యాటకులకు కొత్త ప్రకృతి అందాలను పరిచయం చేయడం సాగర తీరానికున్న ప్రత్యేకత. అందుకే ఎంతో విశిష్టమైన బ్లూ ఫ్లాగ్ గుర్తింపుతో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని సాధించింది. ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు ఆ గుర్తింపు రద్దు కావడం అందరినీ షాక్కి గురిచేసింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అధికారుల అలసత్వమా లేదా నిర్వహణ లోపమా? వాచ్ ది స్టోరీ. విశాఖ రుషికొండ బీచ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ గుర్తింపును కోల్పోయింది. రుషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్ గా ధృవీకరిస్తూ 2020లో డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ సర్టిఫికెట్ ని అందించింది. అయితే కొంతకాలంగా ఇక్కడి బీచ్ లోకి కుక్కలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, వచ్చే పర్యాటకులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంపై ఎఫ్ఈఈ సంస్థకు కొందరు ఫిర్యాదు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సంస్థ రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును రద్దు చేసింది. దీంతో పర్యాటక శాఖ అధికారులు నిన్న తీరంలోని జెండాలను కిందికి దించేశారు. కాగా ఏడాది క్రితం వరకు బీచ్ ను నిర్వహణను చూసుకున్న సంస్థ నిర్వహణ ఒప్పందం ముగియటంతో తప్పుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపును దక్కించుకున్న తొలి బీచ్ గా రుషికొండ బీచ్ పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా దాన్ని రద్దు చేస్తున్నట్టు వచ్చిన ప్రకటన ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఏపీలోని రుషికొండ బీచ్ కు ఇచ్చిన గుర్తింపును అకస్మాత్తుగా రద్దు చేయడం విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు కావడంతో రుషికొండ బీచ్ తీరంలో ఉన్న బ్లూ ఫ్లాగ్ జెండాలను ఏపీ పర్యాటక శాఖ అధికారులు నిన్న కిందికి దించేశారు. ఈ బీచ్ ను సరిగ్గా నిర్వహించకపోవడంతోనే ఎఫ్ఈఈ సంస్థకు దీనిపైన ఫిర్యాదులు వెళ్లినట్టుగా సమాచారం. దీంతో రంగంలోకి దిగిన సంస్థ ప్రతినిధులు తాజా నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సుమారు 7 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో తీరంలో మౌలిక వసతులు కల్పించారు. ఆ పనులు చేసిన సంస్థే కొద్ది రోజుల పాటు నిర్వహణ కూడా చేపట్టింది. తరువాత చాలా కాలం ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ బీచ్ ను నిర్వహించింది. 2 ఏళ్ల క్రితం నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించేశారు. ప్రైవేట్ సంస్థ తగిన సిబ్బందిని నియమించక ప్రమాణాల్ని గాలికొదిలేసింది. గతేడాది నవంబర్తో ఆ సంస్థ నిర్వహణ గడువు ముగిసింది. రుషికొండ బీచ్ లో గత కొంతకాలంగా కుక్కలు ఎక్కువగా తిరగటం, బీచ్ లో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు పనిచేయకపోవటం, తీరంలో భారీగా ఉన్న వ్యర్థాలు తీయకపోవటం, బీచ్ లో ఉన్న టాయిలెట్స్ ని, డ్రెస్ చేంజింగ్ రూమ్లను శుభ్రంగా మెయింటైన్ చేయకపోవడం వంటి అనేక కారణాలు బ్లూ ఫ్లాగ్ హోదా రద్దుకు కారణం తెలుస్తుంది. నా పేరు నవీన్. మనం బెంగళూరు నుంచి వచ్చాము. మేము ఆన్లైన్లో ఈ బీచ్ అంతా సెర్చ్ చేసాము. ఈ బీచ్ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఇది. మళ్ళీ ఇది ఏమైందంటే బ్లూ ఫ్లాగ్ అంతా తీసేసినారు. ఎందుకంటే ఇదంతా నీట్నెస్ లే. ఇప్పుడు మేము ఆన్లైన్లో చూసిన దానికి ఇప్పుడు ఇక్కడ ఉండేదానికి కంపారిజన్ అవుతూ ఉండలేదు. మళ్ళీ ఏమంటే నీట్నెస్ మెయిన్ ఇంపార్టెంట్. నీట్నెస్ అంతా ఏమీ అంత కనబడుతూ ఉండలేదు మనకి. బీచ్ మామూలు వాటర్ అంతా బాగుంది, బట్ నీట్నెస్ మాత్రం ఇది తక్కువ ఉంది. టాయిలెట్స్ కానీ అర్లీ మార్నింగ్ వచ్చింటాము, మేము దూరం నుంచి వచ్చింటాము, ఇటు స్టే అయింటాము. అర్లీ మార్నింగ్ వాష్రూమ్స్ బిర్యానీ తీసిండే వెళ్దు 9 o'clock తీస్తారో. మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము వాష్రూమ్స్. ఇంకా మళ్ళీ ఏంటంటే అంత ఫెసిలిటీస్ ఓకే, బట్ ఇంకా నీట్నెస్ ఉండాలి. అలాంటే ఇది బ్లూ ఫ్లాగ్ అయిన దానికి మేము ఆన్లైన్లో చూసిన దానికి దీనికి జాస్తి డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఓవరాల్గా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అదే ఇదంతా నీట్నెస్ పెట్టి ఇంకా గార్డెన్ తర అంతా బాగా చేసి గార్డెన్ తర చేస్తే మస్తుగా ఉందన్న. ప్లేస్ లొకేషన్ అంతా మస్తుగా ఉంది, బట్ నీట్ చేయాలంతే. నీట్ చేస్తే మన ఇండియాలో నంబర్ 1 కావచ్చు బీచ్. మేము కర్ణాటక నుంచి వచ్చాము, అంటే చిక్కబళ్ళాపురం నుంచి. మేము ఆన్లైన్ సెర్చ్ చేయండి, ఇదంతా ఈతకు వచ్చి ఇక్కడ డైరెక్ట్గా చూస్తే అంతేం ఇది లేదు. ఈత నీట్నెస్ క్లీన్ అది ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. అట్లాగే ఇంకోటి ఏమంటే ఇక్కడ టాయిలెట్స్ క్లీన్ ఏరియా అంతా కొంచెం క్లీన్ చేసి నీట్గా పెడితే సరిపోతుంది. లేకపోతే ఇట్లుంటే టూరిస్ట్ వాళ్ళు వచ్చేదానికి ఇబ్బంది పడతారు. ఇది టూరిస్ట్ వాళ్ళు ఇతకు రావాలంటే ఇతంతా నీట్నెస్గా చేసి క్లీన్గా పెడితే ఉంచితే వచ్చేదానికి సంతోషపడతారు. లేదంటే కొంత ఇబ్బంది పడతారు అంతాను. బీచ్ చూడడానికి మేము ఆన్లైన్లో సెర్చ్ చేయడానికి ఈతకు వచ్చి డైరెక్ట్గా చూసేదానికి చాలా తేడా ఉంది. అలా దీన్ని అంతా నీట్గా చేస్తే టూరిస్ట్ వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది అని మా ఒపీనియన్. చేయాలంటే చూడు, ఇక్కడ చూస్తా అన్నారు మీరంతా అంతా చచ్చగా ఉంది. ఇదంతా తీసి ఒకతర గ్రీన్ జోన్ టైప్ చేసి అంత చేస్తే గార్డెన్ టైప్ చేస్తే బాగుంటుంది అని మా ఒపీనియన్.
రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్ గా విశాఖలోని రుషికొండకు పేరుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న గుర్తింపు ఇప్పుడు తాత్కాలికంగా రద్దు కావడంపై ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే రుషికొండ బీచ్ ఇలా అరుదైన గుర్తింపు కోల్పోయిందని చెబుతున్నారు.